డిసెంబర్ 26 దేవుని వాక్య ధ్యానాంశం. స్థలము లేకపోయెను. నేటి ధ్యానాంశము కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి 7, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 8 నుండి 10, కీర్తన 18. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేటి ధ్యానాంశము స్థలము లేకపోయెను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, స్థలము లేకపోవుట. మన ప్రభువు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసయ్య ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన జననించడానికి స్థలము లేకుండా పోయిన సందర్భం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 7వ వచనము, ఆయన తొలిచూరు కుమారుని కన్నిన తర్వాత సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టెను అనే మాట చాలా స్పష్టంగా మనం అక్కడ చూస్తున్నాం. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి స్థలము లేకపోయింది. ఆయన బెత్లెహేములో జన్మించిన యేసుక్రీస్తుకు ఇల్లు లేదు, ఒక గది లేదు, ఒక స్థలం లేదు. లోకాన్ని సృష్టించిన ప్రభువు ఈ లోకమే ఒక స్థలం ఇవ్వలేకపోయింది. ఈ మాట కేవలం చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు, కానీ ఇది మన హృదయ స్థితిని ప్రశ్నించే దివ్యమైనటువంటి మాటగా, ఒక వాక్కుగా ఉంది. ప్రియులారా, వసతి గృహములో ఆయనకి స్థలం లేదు అంటే అర్థం నిర్లక్ష్యం. బెత్లెహేము జనసంచారంతో నిండిపోయింది. ప్రజలు తమ పనుల్లో, లెక్కల్లో, స్వార్థాల్లో మునిగిపోయారు. ఎందుకంటే ఈ నెలలు నిండినటువంటి గర్భిణి, నిండు గర్భిణిగా ఉన్నటువంటి మరియా ప్రసవిస్తే అప్పటికే జనసంఖ్య రాయుటకు ఆయా ప్రాంతాల నుండి బెత్లెహేము ఆ పట్టణానికి, ఆ చిన్న గ్రామానికి వచ్చినటువంటి వారు ఈ సత్రములో ఉండి వారు ఎంతో కొంత ధనాన్ని సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వారు యేసు ప్రభుకి స్థలం ఇవ్వకుండా లాభాన్ని అపేక్షించాలి అనేటువంటి ఆత్మీయ నిర్లక్ష్యము వారిలో మనకు కనబడుతుంది. యోహాను 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన సొంత వారి వద్దకు వచ్చాను, ఆయన సొంత వారు ఆయనను స్వీకరించలేదు. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క పరిస్థితి స్థలము లేకపోవడం అనేది నిర్లక్ష్యానికి సూచనగా కనబడుతుంది. రెండవది, పశువుల తొట్టులో ఆయన జన్మించాడు. ఆయనకి స్థలము లేక పశువుల తొట్టులో ఆయన పరుండి పెట్టారు. తగ్గింపుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఫిలిప్పీ 2:6-7, ఆయన దేవుని స్వరూపమై ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు అనే విషయము మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయం మాత్రం గమనించాలి, అక్కడ స్థలం ఇవ్వకపోయినా యేసు జన్మ ఆగలేదు. ఆయన పుట్టిన స్థలమే పరిశుద్ధ స్థలంగా మార్చబడింది. స్థలం లేదు, అయితే పశువుల తొట్టె, పశువుల పాక స్థలం ఇచ్చింది కాబట్టి ఆ స్థలము పరిశుద్ధమైన స్థలంగా మారిపోయింది. ఆ స్థలము దేవునికి ఇష్టమైన స్థలంగా మారిపోయింది. ఆ స్థలము అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నీ స్థలంలో, నీ హృదయం అనే స్థలంలో ఆయనకి స్థలం ఉందా? ఆయన జననించడానికి నువ్వు స్థలం ఇవ్వగలుగుతున్నావా? ఆకాశ సేనలు దేవుని స్తుతిస్తున్నాయి. గొర్రెల కాపరులు శిశువును చూసి స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువునికి నీ హృదయంలో స్థలం ఉందా? ప్రకటన 3:20లో, ఇదిగో నేను నీ ద్వారం, హృదయం అనేటువంటి ద్వారం ఎదుట నిలబడి తట్టుచూ ఉన్నాను అంటున్నాడు. ఆయన నీ హృదయంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆయనకు నీ హృదయంలో స్థలం ఉందా? ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగము. అలాంటి హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడతాడు. 51వ కీర్తన దావీదు అంటున్నాడు కదా, తన తప్పు తెలుసుకున్న తర్వాత 17వ వచనంలో ఆయన చేసినటువంటి విరిగి నలిగిన హృదయ ప్రార్థనే దావీదును దేవుని యొక్క తండ్రిగా, లేదా దేవుని వంశావళికి ఆద్యుడిగా మార్చింది. ఆయనకి స్థలం ఇచ్చాడు కాబట్టి. మరి నువ్వు ఆయనకి స్థలం ఇస్తున్నావా? నీ హృదయంలో ఆయనకి స్థలం లేకపోతే నీవు ప్రభుని ఎప్పటికీ గ్రహించలేవు. నీ హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వాలి. బయట నుండి నువ్వు ఎంత చూచినా దేవుణ్ణి పూర్తిగా అంగీకరించలేవు, పూర్తిగా తెలుసుకోలేవు. నీ హృదయములో నుండి, నీ హృదయ లోగిలలో
ఆయనకు స్థలం ఇచ్చినట్లయితే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి, దేవుని సేవకునికి నువ్వు స్థలాన్ని ఇచ్చేవానిగా ఉండాలి. రాజుల గ్రంథంలో మనం ఒక భక్తుడిని చూస్తూ ఉన్నాం. రాజుల గ్రంథము రెండవ గ్రంథములో చాలా స్పష్టంగా 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాల భాగంలో అక్కడ దైవజనుని కొరకు ఒక స్థలాన్ని కేటాయించి ఒక గదిని వారు నిర్మించిన పరిస్థితిని మనం అక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవునికి, దేవుని సేవకుని కొరకు ఇంతలా ఆలోచించేటువంటి వారు ఎవరున్నారు? మీరు గమనించండి. 10వ వచనంలో మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ రోజుల్లోనే గెస్ట్ రూమ్, పాస్టర్ గారికి ఒక గెస్ట్ రూమ్ని ఏర్పాటు చేశారు. దేవుని సేవకునికి ఆయన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. ప్రియులారా, అక్కడ యేసు ప్రభువుకు స్థలం ఇవ్వలేనటువంటి ప్రజలు ఒకవైపు, యేసు దేవుని యొక్క నామస్మరణ లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి సేవకుని కొరకు స్థలాన్ని సిద్ధపరిచిన కుటుంబం ఒకవైపు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే, ఆయన ఎప్పుడు మనలను ఉన్నతంగా ఉండాలని, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకునే దేవుడు. అలాంటి దేవుణ్ణి నువ్వు నీ హృదయం అనేటువంటి పరిశుద్ధమైనటువంటి నీ మందిరంలో, ఆ గదిలోనికి ప్రభువుని ఆహ్వానిస్తున్నావా? ఆయనకు స్థలం ఉందా? ఒకవేళ ఆయన నీ హృదయం అనేటువంటి స్థలంలో ఉండకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు గొప్ప కార్యాలని చూడలేవు. ఆయన రక్షించే దేవుడు, ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన గొప్ప దేవునిగా ఉన్నాడు. మనము ఆయన యొక్క ఔన్నత్యాన్ని గమనించే వారిగా ఉండాలి అనే వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము. అలాంటి రక్షణ శృంగమైనటువంటి క్రీస్తును మరి నీ హృదయంలోనికి అంగీకరిస్తున్నావా? నీ హృదయంలో ఆయనకి స్థానం ఉందా? స్థలం ఉందా? స్థలం ఉంటే యు ఆర్ సో బ్లెస్డ్. నీవు దేవుని యొక్క ప్రసన్నత ద్వారా, ఆయన నీ హృదయంలోనికి రావడం ద్వారా, నీ ఇంటిలో అనే హృదయంలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా నీ జీవితం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. అలాంటి ఆశీర్వాదం వైపుకు నువ్వు ప్రయాణం చేయాలి. ఆయన స్థలము లేనటువంటి చోట, ఆయన 2 విషయాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలి. స్థలము లేకపోయాను అని అంటే ఆయన రావడానికే, లేకపోతే ఆయన నీ హృదయంలోకి రావడానికే నువ్వు డోర్స్ని క్లోజ్ చేసాడు. రెండవది, నీవు కఠిన హృదయం మాత్రమే కాదు, అపవిత్రమైన హృదయంగా ఉన్నా కూడా ఆయన నీ హృదయంలోనికి రాలేడు. ఒకవేళ కఠిన హృదయులు, వారు పరిశుద్ధంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు, ఏమీ చేయరు తప్పులు. మేము చాలా బాగున్నాము, ఏ అబద్ధం ఆడట్లేదు, లేకపోతే ఏ లోకానుసారంగా ఏ చెడు అలవాట్లు లేవు, ఏమీ చేయట్లేదు, మేము చాలా పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటారు. కానీ దేవుడిని వాడు అంగీకరించరు. అది కఠిన హృదయం. కానీ లోకానుసారంగా అన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, అపరిశుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన జీవితము ఆయనకి స్థలం ఇవ్వడం ద్వారా మీ జీవితంలోకి వస్తుంది. అటువంటి ఆశీర్వాదం ప్రభు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు తోడుగున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం నీ బిడ్డలను బహుగా దీవించండి ప్రభువా. నీకు వారి హృదయాల్లో స్థలం ఇచ్చినట్లుగా దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు మీకు నిరంతరం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.